అందరికీ మరణాతండి. బాగున్నారా? పరిశుద్ధుడును విమోచకుడు రక్షకుడు గనుడు మహారాజుకు ప్రభు నిరంతరము మనలను కన్నులారా చూస్తూ ఉన్నారు. ఆయన చూస్తూ ఉన్న మహాదేవుడు. ప్రియమైన స్నేహితులారా, నన్ను దేవుడు చూడటం లేదు అని మాత్రం అనుకోవద్దు. అలాగే మీరు మాట్లాడే మాటలు కూడా సర్వోన్నతుడు దేవుడు వింటున్నాడు. మీ మనస్సులో ఉన్న ఉద్దేశాలు కూడా ఆయనకి మరుగై ఉండలేదు. ప్రియమైన స్నేహితులారా, మీరు ఆయన ఎదుట చిన్నపిల్లల వలె నిష్కళంకమైన మనసు కలిగి నిరపరాధులుగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, ఈ దినమందు వాక్యమును బట్టి దేవుని స్తుతించుకుందాము. 116వ కీర్తనలో 16వ వచనమును మనం చూసినట్లయితే, యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క సేవకుల యొక్క కట్లు దేవుడు విప్పుతాడు. వారిని బంధించేటటువంటి ప్రతి బంధకాల నుంచి దేవుడు వారిని విడిపించేటటువంటి వారై ఉన్నారు. ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్యాలు, ఇంకా విభిన్నమైనటువంటి కట్లతో సాతానుడు బంధిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ప్రియులారా, ఆ బంధకాలన్నీ తెంచివేసి ఆ కట్లు విప్పి విడిపించేటటువంటి మహాపరిశుద్ధుడు సర్వోన్నతుడు దేవుడు. సంఘం ప్రార్థించగా బంధించబడినటువంటి పేతురు గారు ఆ బంధకాల నుంచి విడుదలై చెరసాల్లో నుంచి ఆయన బయటికి వచ్చి ప్రార్థనా స్థలంలోనికి ఆయన చేరుకుని ఆ ప్రార్థనా స్థలంలో ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రియులారా, జరిగిన సంగతిని చెప్పాడు. ఒక దేవదూత వచ్చి ఆయన్ని విడిపించి తీసుకుని వచ్చిందని చెప్పారు. అదంతా కళ అని నేను అనుకున్నాను. ఆ దూత నన్ను విడిచి వెళ్ళగా తర్వాత నాకు సత్యం తెలిసిందని చెప్పేసి ఆయన సాక్ష్యం ఇచ్చారు. ప్రియులారా, అలాగే సువార్త ప్రకటిస్తున్న సమయంలో పౌలు శీలను బంధించినప్పుడు, అతనితో కూడా ఉన్న వారి బృందాన్ని బంధించినప్పుడు, భక్తజనాల్ని బంధించినప్పుడు, చెరసాల్లో పెట్టినప్పుడు దేవుని కృపను బట్టి పౌలు శీలలు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ రాత్రి వేళ దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుని మహాదైశ్వర్యమును బట్టి పరలోకము నుండి గొప్ప ప్రభావము దిగిరాగా వెంటనే అక్కడ భూకంపం కలిగి ఆ చెరసాలు పునాదులతో సహా కదిలిపోయి వెంటనే వారి బంధకాల నుంచి వారు విడుదలయ్యారు. ఖైదీలందరూ విడుదలయ్యారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, సర్వశక్తివంతుడు దేవునికి అసాధ్యమైనది లేదు. ఎవరైనా బంధకాలతో ఉంటే వారిని చూసి ఆనందించేవాడు కాదు దేవుడు, వారిని చూసి జాలిపడేవాడు. ఆ బంధకాల నుంచి విడిపించేటటువంటి మహాపరిశుద్ధుడు. ప్రియమైన స్నేహితుడా, అనారోగ్యమైన బంధకంలోని ఉన్నావా? శాపగ్రస్తమైనటువంటి దుస్థితులు అనే బంధకంలోని ఉన్నావా? అప్పుల బంధకాల్లోని ఉన్నావా? లేక భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి దుష్పరిణామాలు నిన్ను ఆవరించి ఉన్నాయా? ప్రియమైనటువంటి స్నేహితుడా, నీవే స్థితిలో ఉన్నా సరే సర్వోన్నతుడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన బంధకాల్లో ఉన్నటువంటి తన దాసులను విడిపించేటటువంటి మహిమాస్వరూపుడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మీ కుటుంబంలో మీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు? ఒకవేళ నేటి కాలంలో చిన్నారులు చాలామంది చెడిపోతూ ఉన్నారు, చెప్పుడు మాటలు వింటూ. ప్రియులారా, త్రాగుడుకు అలవాటు పడుతూ, ఇంకా ఆయా గంజాయికి అలవాటు పడుతూ, ఇంకా రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ జీవితాన్ని గురించి ఏ విధమైన ఆలోచన లేకుండా నశించిపోతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితుడా, ఎలాంటి బంధకాలైనా యేసుక్రీస్తు ప్రభువారు ఎగరగొట్టగలరు. ప్రియా స్నేహితుడా, బంధకాల్లో ఉన్న వారిని విప్పి బందీ గృహంలో ఉన్న వారిని విడుదల చేసి సర్వోన్నతుడు శుభములు ప్రసాదించగలడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బందీలుగా ఉంటే ఆ బందీలైనటువంటి దైవ జనాంగములు అందరూ కూడా బంధకాల నుంచి విడుదల పొంది ఆ పాలుతేనులు ప్రవహించు కానాను దేశానికి సర్వోన్నతుడు దేవుడు క్షేమంగా వారిని తీసుకుని వచ్చాడు. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చేవారు గనుక ఆయనకు ప్రార్థించిన ఫలం పొందగలరు. అట్టి ఫలభరితమైన దీవెనలు, ధన్యతలు ప్రభు మనందరికీ ప్రసాదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. కడవరి కాలంలో ఉన్నాము. నీవు ఆకాశమేఘారుడే వచ్చి, ప్రభువా, ఇదిగో తండ్రి, నీ సంఘము మా ప్రభు దుష్టుని చేత బంధింపబడకున్నట్లు ప్రభు నా తండ్రి ఆరోహణం చేసి మేఘాల మీద కొనుక్కోబడేటటువంటి దీవెనలతో నింపేవాడవై ఉన్నావు. స్తోత్రములు. దేవదేవా, ఇదిగో ఇంకా లోకంలో నీ పోలికలో ఉన్న బిడ్డలు ఎక్కడా బంధకాలతో ఉన్నారో ప్రభువా, వారందరిని దర్శించి
ఆ బంధకాల నుంచి విప్పి ప్రభువా స్వతంత్రులుగా చేసి మహిమను పొందమని మహాపరిశుద్ధుడు యేసు దివ్యనామంలో ప్రార్థించి నీ చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని దీవెన సమాధానం మనకు తోడై నడిపించుగాక. ఆమెన్. అందరికీ మరణాతండి.